ఒక అమ్మాయి తన భర్తతో కలిసి సంతోషంగా పార్కుకు నడుచుకుంటూ వెళుతోంది. ఆ దారిలో అనుకోకుండా ఆమె తన పూర్వపు ప్రియుడిని చూసింది. ఆ అబ్బాయి ఆమెనే నిశ్చయంగా చూస్తూ ఉండిపోయాడు. కాని ఆ అమ్మాయి మాత్రం అతన్ని గుర్తుపట్టనట్టుగా, తమ మధ్య ఎలాంటి పరిచయం లేనట్టుగా ప్రవర్తించింది. ఏమీ జరగనట్టుగా తన భర్తతో కలిసి ముందుకు సాగిపోయింది. తరువాత జరిగిన విషయమంతా తన స్నేహితురాలికి చెబుతూ ఆమె దుఃఖంతో కుమిలిపోయింది. అప్పుడు ఆమె స్నేహితురాలు ఆశ్చర్యంగా అడిగింది, అంత బాధపడుతున్నావు కదా, మరి అతన్ని ఎందుకు పట్టించుకోలేదు? అతను నీవైపే చూస్తున్నాడు కదా, నువ్వెందుకు చూడలేదు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లతో సమాధానం చెప్పింది. కొన్ని ఊహించని కారణాలవల్ల మా ప్రేమ పెళ్లివరకు వెళ్లలేదు. నేను అతని కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తే మేము కలిసి ఉన్నప్పటి మధురమైన జ్ఞాపకాలు మళ్లీ మా ఇద్దరినీ కలచివేస్తాయి. దానివల్ల అతను చాలా బాధపడతాడని నాకు తెలుసు. అంతేకాదు, నా భర్త కూడా నా పక్కనే ఉన్నారు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన కూడా చాలా బాధపడతారు. మేము ఎలాగో విడిపోయాం. కనీసం నేను పెళ్లి చేసుకున్న నా భర్తను మోసం చేయకుండా, ఆయనను ఎలాంటి బాధ పెట్టకుండా నమ్మకంతో ఆయన్ని సంతోషంగా ఉంచాలనే అలా ప్రవర్తించాను. అంతేగాని అతని మీద ప్రేమలేక కాదు అని తన బాధను, తన నిర్ణయాన్ని స్నేహితురాలికి వివరించింది. ఆమె మాటల్లోని నిజాయితీ, తన భర్త పట్ల ఆమెకున్న గౌరవం మరియు ప్రేమ స్పష్టంగా కనిపించాయి. గతం ఎంత మధురమైనా వర్తమాన బంధానికి విలువనిస్తూ ఇరువురినీ బాధపెట్టకుండా ఉండేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెలోని పరిణితిని తెలియజేస్తుంది.